మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శివముక్కోటి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈసారి శివముక్కోటికి అనేక విశిష్టతలు వచ్చాయి. సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, పౌర్ణమి, భోగి పండుగ ఇటువంటివి అత్యంత శుభకరమైన నక్షత్రం తిథి 110 సంవత్సరాల క్రితం వచ్చినట్లుగా శివాలయం అర్చక పర్యవేక్షకులు తెలియజేశారు. శివాభిషేకమునకు అర్చనకు అత్యంత విశేషమైన రోజు కోటి సోమవారాలు చేసిన ఫలితం ఈ ఒక్కరోజు చేసిన దక్కుతుందని చెబుతున్నారు. శివ ముక్కోటి ఉత్సవానికి కైంకర్య పరులుగా ఉన్న మాజెట్టి లక్ష్మీ నరసింహమూర్తి, డాక్టర్ వంశీకృష్ణ మాజెట్టి కుటుంబ సభ్యులు వేకువజామునే విచ్చేసి శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రక్ష పరమేశ్వర పరమేశ్వరీ రక్షణ వెళ్ళిపోండి. చూడండి నాన్న చూడండి. అన్నప్పుడు ఈ ప్లేస్ కూడా స్వామికి ఆక్రమించాలి. కొంత ప్లేస్ నడకదారైనా సంక్రమించాలి. అప్పుడు ఉత్తర ద్వారం. ఇది వేరే వాళ్ళది, అదేం స్వామి వారిది. ఉత్తర ద్వారం కాదు. ముందే వచ్చేసారు తీసుకున్నాను కాల్ చేశాను. ఇప్పుడైనా ఇది లైబ్రరీ కదా, గవర్నమెంట్దే కదా. చెప్పినట్టుగానే మగ స్కూల్లో చదివాడు. గారు దంపతులు ఈ పక్క వంశీ దంపతులు పట్టుకొని కొద్దిగా 2 ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న 2 వైష్ణవాలయాల మధ్య గల శివాలయం బ్రహ్మసూత్ర శివాలయం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఎప్పటి నుంచా పూర్వ సాంప్రదాయం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారంగా శ్రీ మాదేటి వంశీకులు ఈ శివముక్కోటి మహాపర్వదినము ఉత్సవాన్ని గ్రామోత్సవము, భృంగివాహనము, ప్రాతకాల ఏకవార రుద్రవార న్యాసార్చన అభిషేకం మరియు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా వారి యొక్క వంశాలకు సంబంధించిన వారందరూ కూడా బచ్చు వెంకట హులక్కి మాణిక్యమ్మ గారుల జ్ఞాపకార్థంగా, అలాగే కొనగళ్ల రామ్మూర్తి వెంకటరత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా, మాజేటి నాగేశ్వరరావు రాజేశ్వరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా శ్రీ మాజేటి కుమారులు లక్ష్మీ నరసింహమూర్తి గారు, ధర్మవతి లలితా గారులు, వీరి కుమారుడు వంశీకృష్ణ గారు, దీప గారు, మనవడు వివాన్ కృష్ణ గారు, విజయ నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని ప్రియ గారు, చేతన్ గారు, చరణ్ గారు వీళ్ళు పూర్వీకుల నుంచి కూడా ఈ మహత్తర యజ్ఞాన్ని చేసుకుంటూ వచ్చుతున్నారు. భృంగివాహనంపై శివముక్కోటి పర్వదినాన్న గ్రామ పురవీధుల్లో తిరుగుతూ స్వామివారి ఈ యొక్క మంగళగిరి ప్రజలందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క కృపాకటాక్షాలు లభించాలని, అలాగే మాదేటి లక్ష్మీ నరసింహమూర్తి గారు, వంశీ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ప్రతి నిత్యము కూడా దేవాలయానికి అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఉన్నారని, ఈ యొక్క మహా శివముక్కోటి విశేషం ఏమిటయ్యా అంటే ఈ వైష్ణవ విష్ణుముక్కోటి అయిన తర్వాత 3వ రోజు వచ్చేది ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి. అందులో ఈ సంవత్సరం పౌష్యమాసంలో వచ్చేటువంటి ఈ శివముక్కోటి 110 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. ఈ మహాశివముక్కోటి రోజు పౌర్ణమి, ఆరుద్ర, శివముక్కోటి ఈ 3 కలిసి రావటం కూడా విశేషమైనటువంటి పర్వదినం. కావున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే ఈ యొక్క భక్త సంఘానికి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉదయం నుంచే పాల్గొన్నారు.
ఉత్తర ద్వార దర్శనం ఈ మహత్తర యజ్ఞం అంతా జరిగినది. భోగి కోటేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారి అయినటువంటి జేవి నారాయణ గారు, మా నాన్నగారు శ్యామసుందర శాస్త్రి గారు, మా అర్చక సహాయకులు అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నాం. ఓం నమః శివాయ. హర హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఈరోజు విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరం శివముక్కోటి చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఇందువారము, సోమవారము, భోగి పండగ, ఆర్ద్రా నక్షత్రం, ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి నాడు. ఇది మనం డైరీ ప్రకారంగా క్యాలెండర్ చూస్తే 100 సంవత్సరాల నుంచి ఈ 4 కలయిక ఎక్కడా కలవల. 110 సంవత్సరాల క్రితం రావటం, ఇలా రావటం ఏమిటో. వారు కూడా అంతే, ఒక శతాబ్దం నుంచి వాళ్ళ వంశీకులు, పితృపితామహ ప్రపితామహుల యొక్క, మళ్ళీ లక్ష్మీ నరసింహమూర్తి గారి యొక్క తరాలు ఇలా చేస్తూ ప్రతి సంవత్సరం నిరారంభంగా స్వామివారికి భక్తులకి అసౌకర్యం లేకుండా ప్రసాదాల్లో కానీ పూజా ద్రవ్యాల్లో కానీ ఎంతో నిరాడంబరంగా ప్రాతకాలంలో చక్కగా వచ్చి శుచిర్భూతంగా నిరాడంబరంగా చేసుకుంటాం. ఇది ఆనందదాయకం. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమం వల్ల శివముక్కోటి అనగా ఈ స్వామివారు సంవత్సరంలో 2 పర్యాయములు భూలోకంలో పయనమిస్తాడు. ఏమిటి అంటే మొట్టమొదటిది అందరూ చాలామంది తెలియదు, పండుగ కార్తీక మాసం అంటారు, ధనుర్మాసం అంటారు. మొట్టమొదటి శివుడు భూలోకి వచ్చేది మార్గశిర మాసంలో. వైకుంఠ ఏకాదశి గడిచిన తర్వాత ఆర్ద్రా నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ రోజే ఆ స్వామివారు కూడా విష్ణుమూర్తి వెళ్ళి ఆహ్వానం పలికి ఈ భూలోకంలో పయనించే మొట్టమొదటి రోజు సంవత్సరంలో ఈ యొక్క ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం శివముక్కోటి. రెండోది మహాశివరాత్రి, లింగోద్భవ కాలంలో ఉద్భవిస్తాడు. ఇది ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3 గంటలకి 2 గంటలకు కాదండి, 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు. ఎందుకంటే సూర్యోదయానికి గంట గడియాటు, ఒక గడియాటు. ఆ కాలంలో సంధి కాలంలో జరిగిందే స్వామివారు. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమం మాజేటి వంశీకులకి లేకోకుండా వాళ్ళ స్వర్గస్థులైన పెద్దలు కూడా ఎంతో తరించాలని, వచ్చిన భక్తులు కూడా మన దేశాలు, మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలని వారు నిస్వార్థపూరితంగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, వారి వంశం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ మీ అందరికీ శివముక్కోటి శుభాకాంక్షలతో శ్యామసుందర శాస్త్రిగా మా చైర్మన్ గారిత అనేక మంది ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హర నమ పార్వతీపదే హర హర లేకుండా ఉండాలని ఆయన శుభదృష్టితో అందరూ నమస్కారం చేయండి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ్. చాలు. ఇది సంవత్సరం మొత్తం ఉపవాసం ఉండి రోజు అభిషేకం చేసుకున్నా సరే ఎంత ఫలితమో ఈ ఒక్క గడియ అంత ఫలితం అన్నమాట. అయ్యా మహేషు, ఆ గోడ కింద వెరకుంది, సిమెంట్తో వాళ్ళు క్లీన్ చేశారు.
వచ్చేయండి వచ్చేయండి. అవునండి.